సేమియా పులిహోర ఇప్పుడు నేర్చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సేమియా పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం అంతా కూడా సేమియాతోటే ఉంటుందన్నమాట. ఆ పులిహోర తాలింపు అంతే కదా. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే ముందు నాకు తెలిసి స్టవ్ ఆన్ చేయడమే. అంతే. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం. ఓకే, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆవాలు. పులిహోర కదా, కొంచెం పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది. శనగపప్పు, కొన్ని పల్లీలు, జీడిపప్పు, కొన్ని జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ కరివేపాకు అలాగే తినాలి అని అంటుంటారు అమ్మ. అయితే తప్పదని అప్పుడు తినేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు మా పిల్లల్ని తినమంటున్నాను. నేను అలా పక్కకు తిరిగానే ఇలా పక్కకు పడేస్తుంటారు. మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుందా ఇప్పుడు? అలాగే అనిపిస్తుంది అన్నమాట. మీరు ఏ విషయంలో ఎక్కువగా రిలేట్ చేసుకుంటారు మీ పిల్లల్ని మీ చిన్న వయసుతోటి చూసుకున్నప్పుడు? సేమ్ ఇంకా నేను చేసిన మ్యాక్సిమం అవే చేస్తుంటారు అనమాట. ఇట్లాగే ఈ ఫుడ్ ఐటమ్స్ కానీ తిన్నానని చెప్పి పక్కన పెట్టడం, మంచి యాక్టివ్గా. అంటే నాలాగే నేను డాన్స్ చేస్తాను, మా పిల్లలు కూడా నాలాగే డాన్స్ చేస్తుంటారు. స్టడీస్ విషయం కానీ అన్నిట్లో. మీరు అలానే ఉండేవారా చిన్నప్పుడు? చిన్నప్పుడు అలాగే ఉండేదాన్ని. ఎక్కడికి పోతే వచ్చేసి నేను ఇవే అని అంటుంటారు అమ్మ వాళ్ళు. అంతకంటే ఎక్కువ వస్తాయి ఈ జనరేషన్. ఓకేనండి, కొంచెం ఇంగువ ఎక్కువ వాడుతాము. పులిహోర అంటే సాంబార్ పులిహోరలకి ఇంగువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని మిర్చి, ఓకే, తర్వాత కొంచెం పసుపు, తర్వాత సేమియా వేసుకున్నాం. కలర్ఫుల్గా బాగుంటుంది. పులిహోర అంటేనే ఎల్లో కలర్. నైవేద్యం పెట్టినా కూడా మనకి అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం కదా. అవును. ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు, ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు కూడా దేవుడి దగ్గర నైవేద్యాల విషయంలో కూడా ఈ సంఖ్య ఉండాలి, బేసి సంఖ్యలో పెడుతూ ఉండాలి. మీరు మెయిన్గా ఏం ప్రిఫర్ చేస్తారు ఏ నైవేద్యాలు పెట్టడానికి? అంటే ఉంటాయి కదా పూర్ణాలు అని చెప్పేసి, పులిహోర, పూర్ణాలు ఇది కంపల్సరీ. వడలు, మళ్ళీ ఇంకా రైస్ ఐటమ్స్ కూడా కొన్ని చేస్తామన్నమాట. దద్దోజనం, గారెలు, బూరెలు, క్షీరాన్నం, భక్ష్యాలు అని చెప్పేసి. భవానీ గారు, మన సేమియా పులిహోర రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఇంక తీసేసుకుందామా? తీసేసుకుందామా. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేస్తాను. ఫైనల్ టచ్అప్స్ ఏమైనా ఉన్నాయి దీనికి? కొద్దిగా నిమ్మరసం పిండుదామా?
కొత్తిమీర కొంచెం గార్నిష్. వేడివేడిగా సేమియా పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సేమియా పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన సేమియా 1 కప్పు, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. సేమియా పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో ఇంగువ, పచ్చిమిర్చి, పసుపు, ఉడికించిన సేమియా వేసి కాసేపు మగ్గాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సేమియా పులిహోర రెడీ.